అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది ఉదయ్ బాబు గారు. కోడలు మంజూషాతో మాట్లాడడానికి కింద ఫ్లాట్లోని జగదాంబ వచ్చింది. కోడలు చూసిన చూపుకి అర్థం తెలిసిన నేను నెమ్మదిగా హాల్లో కూర్చున్న నా స్థానంలో నుంచి లేచి అడుగు వేసుకుంటూ వీధి తలుపు తీసుకుని కారిడార్లోకి వచ్చాను. పిల్లవాడు తప్పు చేస్తే బెంచి మీద నిలబెట్టిన రోజులు నేను ఈ శిక్ష అనుభవించినప్పుడల్లా గుర్తుకు వస్తాయి. కానీ అది వాడి జీవితం బాగుపడాలని వేసిన శిక్ష. నాకు కోడలు వేసేది వాళ్ళ సంభాషణలకు నేను అంతరాయం కాకూడదని. ఇంటికి ఎవరొచ్చినా వేసే శిక్ష. నాకు ఇది కొత్తేమీ కాదు. నా భార్య ఉమ పోయాక కొడుకు దగ్గరికి వచ్చిన వారం రోజుల నుంచి మొదలైంది. ఉమా పోయిన 14వ రోజున అబ్బాయి నన్ను తన ఇంటికి తీసుకువచ్చాడు. 2 గదులు, భోజనాల హాలు, విశాలమైన పెద్ద హాలు ఉన్న అపార్ట్మెంటు. కొడుకు కోడలకు 1 గది, పిల్లలకు 2వ గది. పెద్ద హాలు ఎల్ ఆకారంలో ఉండడంతో హాలు పక్కకు వచ్చే భాగంలో ఒక సింగిల్ కాట్ మంచం, పక్కనే టీపాయి, అక్కడ గోడకు ఉన్న అలమారాలో నా దైనందిన బట్టలు, కాళ్లకు బీరువాకు మధ్యలో ఉన్న జాగాలో ఒక గోద్రేజ్ బీరువా ఉంచారు. నేను బయటికి కనపడకుండా అడ్డంగా ఒక పరద, నన్ను దాటి వెళ్ళాక భోజనాలు చేసే బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు, దాన్ని ఆనికి ఉన్న కిచెన్ పక్కన అంట్లు దోముకునే బాల్కనీ. 2వ గది వీధి గుమ్మానికి ఎదురుగా ఉంది. ఆ గది దాటాక బట్టలు ఆరేసుకునే బాల్కనీ. ఇది నా కొడుకు తన కష్టార్జితంతో కొనుక్కున్న ఇల్లు. కింద సెల్లార్లోకి వచ్చాను. అటు ఇటు నెమ్మదిగా అడుగు వేసుకుంటూ నడవడం మొదలుపెట్టాను. మిగతా అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ వెళ్తూ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది నేను ఇక్కడికి వచ్చిన 6 నెలలుగా జరుగుతున్నా నా కొడుకుకు మాత్రం తెలియదు. నేను చెప్పలేదు, నా కోడలు చెప్పదు. ఎంతకన్నా విశేషం ఏమిటంటే మా ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. మా ఫ్లాట్ తప్ప మిగతా 19 ఫ్లాట్స్ వాళ్ళు ఎవరెవరో నాకు తెలియదు. వాళ్ళందరికీ నేను మా అబ్బాయి తండ్రిని అని తెలుసు. కానీ ఒక్కరు కూడా, ఆఖరికి వాచ్మెన్ కూడా నేను అలా సెల్లార్లో గంటల కొద్దీ గడుపుతానని మా అబ్బాయికి చెప్పలేదు. ఏమిటో మనిషి జీవితం. పుట్టిన వెంటనే పసికందును అపురూప వజ్రం దొరికినట్టు చూస్తారు. వాడికి అంతఃపురం లాంటి గది, పటిష్టమైన రక్షణ, అనుక్షణపు పర్యవేక్షణ అన్నీ ఉంటాయి బాల్యం గడిచే వరకు. వాడు యవ్వనంలోకి ప్రవేశించాక వాడికో ప్రత్యేకమైన గది ఏర్పాటవుతుంది. అటు తర్వాత మంచి చదువు చదివి తన చదువు అభిరుచికి తగ్గట్టు మంచి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో స్థిరపడ్డాక మంచి సంబంధం చూసి తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. ఒక బిడ్డకు తండ్రి అయ్యాక వాడు ఒక ఇంటికి యజమాని అవుతాడు. ఆ ఇంట్లో అన్ని గదులకు యజమాని వాడే. వాడి యవ్వన కాలానికి వాడే రారాజై పిల్లల చదువులు, పెళ్లిళ్ల బాధ్యతలు నెరవేర్చి వార్ధక్యపు ఒడిలో పడతాడు. అప్పుడు వాడి స్థానం గదిలోంచి తన హాలులోకి మారుతుంది. హాలు జీవితం గడిచాక ప్రాణం పోయిన నాడు ఇంటి బయటకి, అక్కడి నుండి కాటికి. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా ఇదే ప్రయాణం. ఈ ప్రయాణం అంతా జీవితం సవ్యంగా జరిగేవాడికి. అలా జరగని వాడి జీవితం ఎక్కడో ఒక చోట అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఈ ప్రపంచంలో మగాడు పోయాక ఆడది తనకు తానుగా సర్దుకుని బతకగలదు. పుట్టినప్పటి నుంచి ఆమె ప్రాణజీవి కావడం, ప్రతి చిన్న విషయానికి మగవాడి మీద ఆధారపడి బతకడం, అందుకు అతనికి తనకు చేతనైనంత సేవ చేస్తూ జీవితం గడపడం వల్ల కావచ్చు. అతని జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆఖరి క్షణం వరకు తన చుట్టూ ఉన్న వారికి సేవ చేసి చివరికి తనువు చాలిస్తుంది. అదే మగవాడు భార్య పోయిన ఆ క్షణం నుండి జీవోత్సవమే. ఆదరించే వాళ్ళు ఉంటే జీవితం సాదాసీదాగా నడుస్తుంది. లేకపోతే కనీసం భర్త పోయిన ఆడదానిలా కాకుండా హీనాతిహీనంగా దిక్కులేని చావు చావడమే. అందుకే కాబోలు దేవుడు దంపతుల్లో మగవాడికి ఎక్కువ వయసు, స్త్రీకి తక్కువ వయసు ఉండేలా పెద్దలు నిర్ణయించారు. సహజంగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు ముందు పోతారనే తార్కిక ఆలోచన కాబోలు. కానీ ఈ రోజుల్లో కొన్ని విరుద్ధంగా జరుగుతున్నాయి. భార్య పోయిన మగవాడే కాకుండా భర్త పోయిన స్త్రీ కూడా చర్మాంకంలో తోడు కోసం ద్వితీయ వివాహం చేసుకుంటుంది. విడాకులు పొందిన గృహిణి కానీ పురుషుడు కానీ సహజీవనం పేరుతో ఒకరికొకరు ఇష్టం ఉన్నంతకాలం కలిసిమెలిసి ఉంటున్నారు. భేదాభిప్రాయాలు వస్తే విడిపోతున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు రక్తమాంసాలు, డబ్బు దారపోసి తమ పిల్లలను కష్టపడి చదివించుకుని ఉద్యోగాల పేరుతో విదేశాలకు వలస వెళ్ళిపోతే తమకు తాము చాకరీ చేసుకోలేక ప్రెస్టేజ్ కోసం తామే స్వయంగా వృద్ధాశ్రమాలలో చేరి మనవల భవిష్యత్తు కోసం వాళ్ళు పంపిస్తున్న డబ్బుని భూములుగా, పొలాలుగా అమర్చి పెడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు అందించిన జీవితాన్ని దొరకపుచ్చుకుని రెక్కలొచ్చాక తలోదారి వెళ్ళిపోయిన పిల్లలు వదిలేసిన వారు అనాథాశ్రమాలలో కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో రకాల తల్లిదండ్రులు మనకు దర్శనమిస్తారు. వాళ్ళందరితో పోలిస్తే తాను చాలా చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. కొడుకు నిజమైన ప్రేమతో బాగానే చూస్తాడు. కోడలు తర్ఫీదు వల్ల ఆమె ఎదురుగా నటించిన మనమలు ఆమె లేనప్పుడు తాతయ్య అంటూ ఆప్యాయంగా దగ్గరికి వస్తారు. కథలు, చిన్ననాటి కబుర్లు చెప్పించుకుంటారు. అలాగే అల్లుడి ఇంటికి వెళ్ళినా కూడా మనవరాలు, కూతురు బాగా చూస్తారు. అయితే అల్లుడు అదేదో సినిమా,
మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు టైపు. అప్పనంగా ఇంట్లోకి 100 రూపాయలు కలిసి వచ్చే పళ్ళు పట్టుకెళ్ళినా చింపిరి చాట అయిపోతాడు. హడావిడిలో ఏమన్నా పట్టుకెళ్ళడం కుదరకపోతే సగం కాలి ఆరిన చిచ్చుబుడ్డిలా అయిపోతాడు. తనతో 33 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లలకు తల్లి అయ్యి తనను అన్ని విధాలుగా అర్థం చేసుకుని చన్నీళ్లకు వేణీళ్లు తోడుగా తనకు తోచిన విధంగా కష్టపడి పిల్లలు పెద్దయ్యాక తనకన్నా ఎక్కువగా వారి క్షేమం కోసం సంక్షేమం కోసం కష్టపడి లేనిపోని అనారోగ్యం తెచ్చుకుని అర్ధాంతరంగా 24 గంటల కడుపు నొప్పితో బాధపడి సకాలంలో గుర్తించక చేసిన ఆలస్యంతో తనను ఒంటరివాడిని చేసి ప్రాణాలు కోల్పోయింది ఉమ. అప్పటి నుంచి ఒక్కగానొక కొడుకు కోరిక మేరకు వాడి దగ్గరే ఉంటున్నాడు. తనను తండ్రిగా ఎంత గౌరవిస్తాడో అంతకంటే ఎక్కువగా భార్యకు దాసోహం అవుతాడు. ఆ నిజం తెలుసుకున్న మంజుష అనుక్షణం భర్త ఎదురుగా తనకు అపారమైన గౌరవం ఇస్తూ వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాక తన ప్రణాళికను యథావిధంగా అమలు పరుస్తుంది. పిల్లలు చటుక్కున నోరు మెదిపోయినా ఆమె చూసే ఒక్క చూపుకి తాబేళ్లులా ముడుచుకుపోతారు. తాను చూస్తూ కాలక్షేపం చేయడం తప్ప నోరు మెదిపితే రోజు వెళ్ళదు. ఏమిట్రా అంత దీర్ఘాలోచన, నేను వచ్చి 5 నిమిషాలైంది తెలుసా అన్న మాటలు విని తల తిప్పాను. రాజశేఖరం వచ్చి ఎంతసేపు అయిందో మరి. స్థిరంగా చేతులు కట్టుకుని సెల్లార్ సిమెంట్ పోలు కానుకుని తదేకంగా నా వైపు చూస్తున్నాడు. వాడు నా బ్రతుకులో ఒక చిరు ఆశాదీపం. నా దగ్గర ఉన్నంతసేపు మనోధైర్యం టానిక్ నా గొంతులో కాదు గుండెల్లో పోసే దేవతామూర్తి. రారా, ఎలా ఉన్నావు? 3 రోజులైంది నేను చూసి. 3 యుగాలైనట్టుగా ఉందిరా. ఇంట్లో బోరుగా ఉందిరా, కాస్త గాలి పీల్చుకుందామని అన్నాను. ఒరే, ఒకే అబద్ధం ఎక్కువ కాలం నిలబడదురా. ఈ వయసులో నిలబడి పచార్లు చేసింది చాలు కానీ లోపలికి పదా అన్నాడు రాజశేఖరం. కోడలితో మాట్లాడడానికి ఎవరు వచ్చారురా, ఆవిడ వెళ్ళాక వెళ్దాం అన్నాను. నీ మొహం, నా బొందాను. ఆవిడ ఏదో ఖాళీ సంచి పుచ్చుకుని నువ్వు నిలబడి నిద్రపోతున్నప్పుడే బయటికి వెళ్ళింది. పద అన్నాడు. ఇద్దరం లిఫ్ట్లో మా 3వ ఫ్లోర్కి వచ్చాము. వాడికి 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేశాడు. ఒక అమ్మాయి విశాఖపట్నం, ఒక అమ్మాయి బెంగళూరు. ఎవరి బిజీ వాళ్ళది. వాళ్ళిద్దరూ ఒంటరిగా విడిగా ఉంటున్నారు. వాడు నేను 1వ తరగతి నుండి ఇంటర్ వరకు సహాధ్యాయులం. డిగ్రీ తర్వాత నేను ఉపాధ్యాయ శిక్షణ పొంది టీచర్ అయ్యాను. పరిస్థితుల వల్ల వాడు ఒక కొట్లో గుమస్తాగా చేరి గొర్రెబెత్తడు జీతం చాలక LIC ఏజెంట్గా అవతారం ఎత్తాడు. అప్పటి నుండి తిరిగి చూసుకోకుండా లక్షలు సంపాదించాడు. అయితేనేం పలకరించే దిక్కులేక అల్లాడుతున్నాడు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా నాతో బాతాకానికి వచ్చేస్తూ ఉంటాడు. నా కోసం ఎవరొచ్చినా హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకోవడానికి నా కోడలు పర్మిషన్ ఇచ్చింది. మేము సోఫాలో పక్కపక్కనే చతికిల పడగానే కోడలు మంచినీళ్ళు పట్టుకు వచ్చి ఇచ్చి, బాగున్నారా బాబాయ్ గారు, 3 రోజుల నుంచి కనిపించలేదు అని అడిగింది. ఆవిడికి కొంచెం నడుం పట్టేసిందమ్మా. తనకి నేను, నాకు తను సేవలు చేసుకోవాలిగా, అందుకే కుదరలేదు. నీ చేత్తో పెట్టిన టీ తాగితే పోతున్న ప్రాణం తిరిగి వస్తుందమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే. అన్నట్టు మీ ఇద్దరితో ఒక మాట చెప్పుకోవాలని ఉందమ్మా, నువ్వు కూడా రా, చెబుతాను అన్నాడు వాడు. నాతోనా? అయ్యో ఎంత మాట. 5 నిమిషాల్లో టీతో వస్తాను బాబాయ్ గారు అని టీవీ కట్టేసి కిచెన్లోకి వెళ్ళింది. మంజుష 5 నిమిషాల్లో టీ కప్పులున్న ట్రేతో వచ్చి మా ఎదురుగా కూర్చుంది. రాజశేఖరం టీ కప్పు తీసుకుని తన లాల్చీ జేబులోంచి 2 స్టాంప్ పేపర్స్ తీసి చెరొకటి మాకు ఇచ్చాడు. ఏమిట్రా ఇవి అన్నాను. ముందు టీ తాగి అప్పుడు సిమితంగా చదువు అన్నాడు వాడు. అప్పటికే కోడలు దాన్ని చదవసాగింది. ఎంత వేడిగా ఉన్నా అవతలవాడు 2 గుటకలు వేసేసరికి నేను టీ తాగడం అయిపోతుంది. అలా నోరు కాలిపోయేలా తాగడం నా అలవాటు. తాగి నేను చదవడం మొదలుపెట్టాను. అది చదువుతూనే నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగిపోయాయి. గద్గద స్వరంతో, ఏమిట్రా ఈ పిచ్చి పని రాజు అన్నాను. కోడలైతే సర్పద్రష్టలా నోటమాట లేకుండా అలాగే ఉండిపోయింది. రాజశేఖరం విరక్తిగా నవ్వి, ఏముందిరా, అయిన వాళ్ళు ఉండి ఆదరణకు నోచుకొని వాళ్ళు చేసే పనేరా. దేవుడు కనిపిస్తే నిలదీయాలని ఉందిరా. బాధ్యతలు తీరిపోయిన మనిషి తన అవసరం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని నిర్ణయించుకుని నాకు మరణం ప్రసాదించు దేవా అని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఆ మనిషికి తక్షణమే ప్రాణం పోయే స్వచ్ఛంద మరణం ప్రసాదించే వరం ఇవ్వవయ్యా అని కసి తీరా అడిగేయాలని ఉందిరా. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానురా. నా అదృష్టం ఏమిటంటే ఈ లోకంలో ఇంకా భర్త అడుగుజాడల్లో నడుస్తున్న భార్యలు ఉన్నారురా. అందుకే తను కూడా ఆనందంగా ఒప్పుకుంది. ఎంత వద్దనుకున్న రాజశేఖరం కంఠం వణికింది. నేను దుఃఖాన్ని ఆపుకోలేక, ఒరే రాజు, ఎంత పని చేశావురా. పైకి మాట అనలేకపోతున్నా కానీ నా మనసు మూగగా రోధిస్తోంది. వాడు నన్ను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. నన్ను మనస్ఫూర్తిగా ఎంతో కాలం తర్వాత హాయిగా ఏడవనిచ్చాడు. నాకు దుఃఖోపశమనం అయ్యాక నా కళ్ళు తుడిచాడు. మన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులురా. మన లాంటి వాళ్ళ చేతుల్లో దేవుడిచ్చిన దేహాలకి కొడుకులుగా తరకరివి పెట్టించుకుని దేవుడిలో ఐక్యమైపోయారు. పిల్లల్ని కనకపోతే పున్నామ నరకం పొందుతామంటారు. పరంలో ఏమో కానీ ఇహంలో అన్ని నరకాలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం కదరా. కొడుకులుంటే తల్లిదండ్రుల్ని చూడరు. కొడుకుల్లో ఒకడు చూసినా మిగతా వాళ్ళ బాధ్యత మనకు తప్పింది కదా అనుకుని హాయిగా తప్పించుకుంటారు. ఈ పిచ్చి తల్లిదండ్రులు ఆ చూసే కొడుకునే నమ్ముకుని బతుకుతారు. బ్రహ్మదేవుడిలా మాత్రం పిల్లల మీద సమానమైన ప్రేమ, ఆస్తుల్లో సమాన వాటాలు,
పిల్లలందరికీ ఇచ్చేస్తారు. కూతుళ్ళు చూడాలనుకున్న ఆ ఇంటి కోడళ్ళు కాబట్టి వాళ్ళకి స్వాతంత్రం ఉండదు. ఉన్న సంసారంతో వాళ్ళకి క్షణం తీరిక ఉండదు. మన గురించి ఆలోచించే అవకాశమూ ఉండదు. నేను నా కూతుళ్ళని ఇద్దరిని అడిగాను. వాళ్లకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి తమ మొగుళ్ళు రేపు మాకు తలకొరివి పెట్టడానికి దినకార్యాలు చేయడానికి పనికిరారట. ఖాళీ ఉంటే ఎప్పుడైనా దినకార్యం పెట్టాలనిపించినప్పుడు పెడతారట, లేకపోతే లేదట. అందుకేరా ఈ నిర్ణయం. ఈసారి రాజశేఖరం నా భుజం మీద తలవాల్చి బోరుమన్నాడు. ఎప్పటి నుండి బాధపడుతోందో కోడలు కొంగుతో కళ్ళు తుడుచుకుని ఎర్రబడిన ముక్కు అదురుతూ ఉండగా, తప్పు బాబాయ్ గారు, మీరు అలా బాధపడకూడదు. ప్లీజ్ బాధపడకండి. మీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ తరమే ఇలా ఉంటే ఇక మా తరం ఎలా వెళుతుంది అన్న ఆలోచన నాకు ఇప్పుడే మొదలైంది. మీ ఈ కష్టాన్ని నేను ఊహించలేకపోతున్నాను. మామిగారు, ముందు మీరే నన్ను క్షమించాలి అని మా ఇద్దరి కాళ్లకు నమస్కరించి శ్రీసహజ దుఃఖంతో కొంగులో ముఖం దాచుకుని లోపలికి పరిగెత్తింది మంజూష. కన్నవాళ్లు చనిపోయిన ఆనాటి పరిస్థితుల ప్రకారం రాగలమో లేదో తెలియదు కాబట్టి మీ పార్థివ దేహాలను మీరు మరణించిన అరగంటలోపుగా వైద్య విద్యార్థుల ప్రయోగాత్మక చదువు నిమిత్తం ఉపయోగపడేలా మెడికల్ కాలేజీకి దానం ఇచ్చుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని తెలియజేస్తూ రాజశేఖరం గారి కుమార్తెలు ఇద్దరు స్వచ్ఛందంగా అంగీకరిస్తూ రాసి ఇవ్వగా రిజిస్ట్రేషన్ చేసిన స్టాంపు కాగితాలు ఒకరినొకరు ఓదార్చుకుంటున్న మమ్మల్ని చూసి జాలిగా ఫ్యాను గాలికి రెపరెపలాడుతూ వెక్కిరిస్తున్నాయి. అలా ఎంతసేపు ఉండిపోయామో తెలీదు. మంజూష వచ్చి, మామయ్య, మీరు అలా ఆంజనేయ స్వామి గుడి వరకు వెళ్ళిరండి, ఈలోగా నేను మీ పక్క బట్టలు మార్చేస్తాను అనడంతో చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని ఇద్దరం గుడికి బయలుదేరాము. బాబాయ్ గారు, ఈ కాగితాలు నా దగ్గర ఉంచుతాను. ఆయన వచ్చాక చూపించి రేపు ఇస్తాను మీకు. ఇదిగో ఈ చల్లని మజ్జిగ తాగి వెళ్ళండి అని చల్లని మజ్జిగ అందించింది. అది తాగి ఇద్దరము గుడికి బయలుదేరాము. ఎవరో తెలుసున్న వాళ్ళు కనిపిస్తే వాళ్లతో చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవడంతో మా మనసులో బాధ తగ్గింది. రాత్రి పలహారం సమయం కావడంతో వాడిని అటు సాగనంపి ఇంటికి వచ్చేసాను. నేను లోపల అడుగు పెట్టగానే మనవరాలు చెయ్యి పట్టుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళింది. నేను కాళ్ళు కడుక్కున్నాక నా చెయ్యి పుచ్చుకుని హాల్లోకి తీసుకువచ్చింది. నా మనవడు నా టవలతో కాళ్ళు తుడిచి దాన్ని పట్టుకు వెళ్ళి బాల్కనీలో ఆరేసి వచ్చాడు. ఈ వేలిటికి నుంచి మేమిద్దరం నీకు వాకింగ్ స్టిక్స్ అట్ట తాతయ్య, అమ్మ చెప్పింది అన్నాడు నవ్వుతూ. ఇక నుంచి రోజు మీరు ఇలా చెయ్యాలి, తెలిసిందా? బయటకు వెళ్ళేటప్పుడు తాతయ్య గారికి ఏమన్నా కావాలేమో అడిగి తెచ్చి ఇచ్చాకనే మీ పనులు చూసుకోవాలి, సరేనా? ఇప్పుడు వెళ్ళి చదువుకోండి అన్న మంజూష మాటలు విని నాలో ఏదో ఆనందం మొదలైంది. సరే మమ్మీ, ఏమైనా అవసరం అయితే పిలు తాతయ్య అని చెప్పి వెళ్ళబోతున్న పిల్లలిద్దరి బుగ్గలు ప్రేమతో నిమిరి ముద్దాడాను. కోడలు పలహారం డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. నాకు పలహారం పెట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయే మంజూష నా ఎదురుగా నిలబడి ఉంది. పలహారం చేసి చేతులు కడుక్కుని అలవాటుగా నా పడక వైపు వెళ్ళబోయాను. ఇక నుంచి పిల్లల గది మీకే సొంతం మామయ్య. పిల్లలు హాల్లో చదువుకుంటారు, మాతో పడుకుంటారు. రేపు మా తనువులు వెళ్ళే విధానం కూడా చూసుకోవాలిగా. నాకు ఇప్పుడే అర్థమయ్యింది. మామయ్య, మీ పట్ల నా తప్పుడు ప్రవర్తనకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఇంతకన్నా ఏమీ మాట్లాడలేను మామయ్య అంది గద్గదంగా. మీరు చల్లగా ఉండాలి తల్లి, చల్లగా ఉండాలి. చెమరుస్తున్న కళ్ళతో పిల్లల గది వైపు కాదు నా ప్రపంచంలోకి మళ్ళీ అడుగుపెట్టాను. గోడ మీద ఫోటోలో ఉమా నాకేసి మెరిసే కళ్ళతో చూస్తూ నవ్వుతోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.